వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కిషోర్ పోరెడ్డి గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. మాజీ మంత్రి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సిదిరి అప్పలరాజు ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు 10 రూపాయలు పెరిగే అవకాశం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కిషోర్ పోరెడ్డి గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే, నిన్నటి వార్తల్లో ప్రముఖంగా అందరూ కవర్ చేసిన విషయమే. ముందుగా 3 రూపాయలు పెట్రోల్ ధర కానీ డీజిల్ ధర కానీ పెంచడం జరిగింది. అయితే ఇక విపక్షాలన్నీ ఎన్నికలు అయిపోయాయి, మే 4కి మేము ముందు నుంచే చెప్తూనే ఉన్నాము. అందుకే ఇక ధరల మోత మొదలుపెట్టారు. రైట్, ఇంకా రాబోయే కాలంలో విపరీతంగా పెరగబోతున్నాయి, అంచెలంచెలుగా ఈ వడ్డించడం జరుగుతుంది ఈ ప్రైసెస్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ, మోడీ గారు వీరంతా ఇక్కడ ఏదో ఫెయిల్ అయిపోయారు ధరల నియంత్రణలో, లేదా సామాన్య ప్రజల మీద పడే భారాన్ని వీళ్ళు లెక్క చేయడం లేదు. ఇట్లాంటి కామెంట్లతో గత 2 రోజులు మన టీవీల్లో డిబేట్లే కానివ్వండి, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్లే కానివ్వండి, ప్రతిపక్షాలు మనందరూ పెట్టడం జరిగింది. సో దీనికి నేపథ్యం ఒకటి. ముందుగా మే 10వ తారీఖు నాడు మోడీ గారు తెలంగాణ వచ్చారు, హైదరాబాద్కు వచ్చారు. ఆ రోజు ఒక భారీ బహిరంగ సభ ఉండింది. ఆ బహిరంగ సభలోనే, ఇది రాజకీయ బహిరంగ సభ, పొలిటికల్ సభ అసలైతే. కాకపోతే మోడీ గారు ఒక 2-3 నిమిషాలు రాజకీయ సంభాషణ చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్రధానమంత్రిగా ఒక ప్రభుత్వ తరఫున ఒక ప్రభుత్వ మీటింగ్ అన్నట్లుగా వారు దేశం ఈరోజు దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి ఒక 7 సూత్రాలు అని చెప్పి మనందరికీ, వాటిని అధిగమించడానికి దారి అంటూ ఒక 7 సూత్రాలు అంటూ మనందరికీ చెప్పడం జరిగింది. అందులో మొదటగా డీజిల్ పెట్రోల్ వినియోగం తగ్గించుకోవడం, అట్లాగే వంట నూనెల వినియోగం కొంచెం తగ్గించుకోగలడం, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా వాడడము, అట్లాగే ఏదైనా వస్తువులు పంపించాలన్నా, రవాణా విషయంలో మనమే ప్రయాణం చేయాలన్నా రైళ్లు వాడగలగడం. ఎందుకంటే అవన్నీ ఎలక్ట్రిసిటీ మీదకి, మనం 99% మన రైళ్లు ఇప్పుడు బొగ్గు మీదనో డీజిల్ మీదనో నడవట్లేవు, మొత్తం కరెంటు మీద నడుస్తున్నాయి. ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో ఈ లెవెల్కి 99%, మనం 1వ 2వ స్థానంలోనే ఉన్నాం. అయితే ఆ తర్వాత బంగారం కొంచెం 1 సంవత్సరం వరకు ఆపుకోగలిగితే ఆపుకోండి, విదేశీ పర్యటనలు ఆపుకోగలిగితే 1 సంవత్సరం ఆపుకోండి, అట్లాగే విదేశాల్లో వెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటారు, అక్కడ పెళ్ళిళ్ళు జరపడం, అది 1 సంవత్సరం వాయిదా వేసుకుంటే మంచిది, లేదా ఆపుకుంటే మంచిది. ఇట్లా ఒక 7-8 విషయాలు. అట్లాగే ఎరువుల వాడకం కొంచెం తగ్గించుకుంటే భూమికి మంచిది, అట్లాగే భూమి ఆరోగ్యానికి మంచిది, అట్లాగే దేశానికి మంచిది. కొంచెం ఎరువుల వినియోగాన్ని కొంచెం తగ్గించి న్యాచురల్ ఫార్మింగ్ వైపు కొంచెం మళ్ళితే బాగుంటుంది అని చెప్పి ఇట్లా మనకు సలహాలు ఇచ్చెళ్ళారు. మాజీ మంత్రి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సిదిరి అప్పలరాజు ప్రెస్ మీట్. హాజరైన మీడియా మిత్రులు, మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా రావటం జరిగింది. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు మన జిల్లా వస్తున్నారంటే ఒక 2 వారాల ముందు నుంచి జరుగుతున్నటువంటి హడావుడు. ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం పెట్టారు మన జిల్లాలో, అధికారులందరూ కూడా పరుగులు పెడుతున్నారు అంటే నేను ఒక మీడియా మిత్రుని ఫోన్ చేసి అడిగా, ఏంటి ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం పెట్టారట కదా మన జిల్లా, ఏంటి కదా అని. ఆ మీడియా మిత్రుడు
మొదట్లో నాకు కూడా పెద్దగా తెలియదండి, ఏ సందర్భంలో వస్తున్నారు మాకెవరికి ఇంకా అవగాహన లేదు, కానీ రావడం అయితే వస్తున్నారు అని చెప్పి ఉన్నారు. అక్కడి నుంచి ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత ఒక మీడియా మిత్రుడు చెప్పాడు, ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఫైనల్ అయింది, చెత్త సంపద కేంద్రం ఇనాగరేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అని చెప్పి. ఇదేంటిది? చెత్త సంపద కేంద్రం ఇనాగరేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు రావాలా? సింపుల్ క్వశ్చన్ ఇది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఇది 3వ జిల్లాకు రావడం. ఒకసారి ఇచ్చాపురం వచ్చారు. ఇచ్చాపురం వచ్చి ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంటబ్బా అంటే టీ పెట్టడం నేర్పించారు. ఆ రోజు ఏం నేర్పించారు? ఆ రోజు టీ, హై టీ పెట్టడం నేర్పించారు. ఆ రోజు మొదటిది. రెండోసారి వచ్చారు మళ్ళీ మన జిల్లాకి, ఇచ్చారులో బుడగట్లపాలెం వచ్చారు. బుడగట్లపాలెం వస్తున్నప్పుడు మేము అందరం అనుకున్నాం, అది మత్స్యకార గ్రామం, జగన్మోహన్ రెడ్డి గారు హార్బర్ మంజూరు చేశారు, హార్బర్ పనులు ఏమైనా పరుగులు పెట్టిస్తారేమో అని మేము అందరం కూడా చాలా ఆశగా ఎదురు చూశాం. తీరా ముఖ్యమంత్రి గారు వచ్చి ఏమన్నారు? హార్బర్ పనులు ఆపించి వెళ్ళిపోయినారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం చూస్తున్నాం. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, అదేవిధంగా మరి దాని పట్ల ప్రభుత్వం స్పందిస్తున్న తీరు, వీటన్నిటి మీద కూడా గత వారంలోనే 2-3 సార్లు ఇదే వేదికగా మరి భారత రాష్ట్ర సమితి పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు స్పష్టంగా నిజాలన్నిటి కూడా ప్రజల ముందర ఉంచడం జరిగింది. ఇదే సందర్భంగా మరి నిన్న రాత్రి దాదాపుగా 11:30 గంటల వరకు సుదీర్ఘమైన మరి నిందితుడికి ముందస్తు బెయిలు ఇవ్వాలా వద్దా అన్న అంశంలో వాదోపవాదనలు కోర్టులో, గౌరవ తెలంగాణ హైకోర్టులో జరిగిన విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈ సందర్భంగా మైనర్ బాలిక హక్కులను కాపాడుతూ మరి గౌరవ హైకోర్టు ఇచ్చిన చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని మరి తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది ప్రజలు మాత్రమే కాకుండా భారతదేశంలో ఉండే మహిళా లోకమంతా కూడా స్వాగతిస్తుంది. మరి న్యాయ వ్యవస్థకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అంటే నిందితుడు ఎంత బలమైన వ్యక్తి అయినా, అతని వెనక, అతని కుటుంబం వెనక ఎన్ని అపరిమితమైన అధికారాలు ఉన్నప్పటికీ కూడా చట్టం ముందు అందరూ సమానులే అని నిన్న రాత్రి తెలంగాణ హైకోర్టు మరొక్కసారి నిరూపించింది. వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే సందర్భంగా మరి గౌరవ కేంద్ర హోంమంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి మాతృమూర్తి మరి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిందని చెప్పేసి కూడా సమాచారం వచ్చింది. వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. మరి వారి ఆరోగ్యం బాగుండాలని, ఆ మాతృమూర్తి వెంటనే ఈ అనారోగ్యం నుంచి కోలుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి మరి ఆశిస్తున్నది. అదేవిధంగా మరి ఈ విషయంలో దీనికి పరిష్కారం ఏంటి అనేది చట్టమే చెప్తుంది. తర్వాత పరిష్కారం ఏ విధంగా దొరకాలనేది మరి చట్టమే చూపిస్తుంది. నిందితుడి మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలా ఏంటి అనేది అవన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలుస్తాయి. దీని గురించి ఇప్పుడే చర్చ అనవసరం. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మరి చాలామంది ఏబీవీపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఇన్ఫార్మల్గా మరి ప్రవీణ్ కుమార్ ఏమన్నా శుద్ధపూసనా, వాళ్ళ కొడుకులు ఏమన్నా శుద్ధపూసలా అని చెప్పి మా పిల్లల మీద కూడా సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా నాకు చాలామంది మిత్రులు, మా అబ్బాయితో చదివిన సోదరులు, వాళ్ళ విద్యార్థులు వాళ్ళందరూ కూడా నాకు కాల్ చేసి చెప్తున్నారు. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ లీటర్ పైన 10 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని ఎంకే గ్లోబల్ విశ్లేషకులు పేర్కొన్నారు.
అయితే ఈ పెంపు ఒకేసారి లేదా దశల వారీగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. లీటర్ పెట్రోల్ డీజిల్ పై సగటున ₹3 పెంచుతూ శుక్రవారం భారత చమురు రంగ కంపెనీలు నిర్ణయించాయి. సమీప భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత కారణంగా రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరగవచ్చని అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో చమురు కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు ₹3 పెంచాయని, కానీ ఈ పెంపు చాలదని ఎంకే గ్లోబల్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2-3 వారాల్లో దశల వారీగా పెరుగుదల ఉండవచ్చని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం వసూలును దాదాపు నిలిపివేసింది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కూడా లాభాలను వదులుకొని అధిక వ్యయాన్ని భరించాయి. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు ఇంధన ధరలు పెంచుతున్నాయి. నిన్న పెరిగిన స్వల్ప పెరుగుదల కూడా కంపెనీల రోజుల వారి నష్టాలను కొంతమేర తగ్గించే తప్ప తగ్గించిందే తప్ప తొలగించలేదు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల గిరిజన డిక్లరేషన్ అమలు చేయాలని ఈ నెల 26న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో లంబాడిల మహాధర్నా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబాల్ నాయక్ తెలిపారు. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లావత్ చందన్ నాయక్, జిల్లా అధ్యక్షులు ముడావత్ రాము నాయక్ మరియు వివిధ మండలాల అధ్యక్షులతో కలిసి కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి నాయక్, గౌరవ అధ్యక్షులు చందన్ నాయక్, కార్పొరేటర్ శ్రీనివాస్ నాయక్, శ్రీహరి నాయక్, లక్ష్మణ్ నాయక్, రాము నాయక్, రేఖ్య నాయక్, లక్ష్మణ్ నాయక్, కొండియా నాయక్, దాసు నాయక్, శివనాయక్, శంకర్ నాయక్, గోపాల్ నాయక్, చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు. మహాధర్నా సన్నాహక సమావేశానికి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు ముడావత్ రామునాయక్ గారికి, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు చందర్ నాయక్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి నాయక్ గారికి, వారితో పాటు వివిధ మండలాల జిల్లాల అధ్యక్షులకు, కార్యదర్శులకు, సభ్యులకు అందరికీ రామ్ రామ్ తెలుపుకుంటూ, రేపు 26న మనం హైదరాబాదులో నిర్వహించే మహాధర్నా ఏదో ఒకరి స్వలాభం కోసం కాదు. ఏదైతే మనము 1997 సేవాలాల్ మహారాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మారోజు వీరన్న స్ఫూర్తితో మనము లంబాడి హక్కుల పోరాట సమితి స్థాపించి తండాలను గ్రామాల నుండి విడదీసి తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో మా తాండాలో మా రాజ్యం మనం 29 సంవత్సరాలుగా పోరాటం చేసి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనము ప్రత్యేక పంచాయతీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారి తర్వాత గత 2.5 సంవత్సరాల నాడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేవెళ్ల డిక్లరేషన్లో లంబాడీల సమస్యలన్నీ అమలు చేస్తామని, అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, మైదాన ప్రాంత మన మాడ ఏదైతే ఒకప్పుడు మనం మన్ననూరులో మాడ ఉండేనో అలాంటి మైదాన ప్రాంతంలో మాడాల మన సంస్థను ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ లంబాడీల సమస్యలపైన 2.5 సంవత్సరాలు గడుస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నేటి వరకు మనకు సమస్యలే కాకుండా మన సమస్యలు చెప్పుకోవడానికి మనకు గిరిజన మంత్రి శాఖ కూడా మన లంబాడీలకు ఇవ్వకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఇట్టి విషయాలపై మనమందరము పార్టీలకు అతీతంగా, ఇప్పుడు అన్ని పార్టీల్లో మనం ఉండొచ్చు, కానీ మన హక్కులైతే మనం సాధించుకోవాలి. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో మనమందరం కూడా పార్టీలకు అతీతంగా మే 26న ఇందిరా పార్కులో జరిగే లంబాడి హక్కుల పోరాట సమితి మహాధర్నా కార్యక్రమానికి రాముల్ నాయక్ గారి మరియు ఇతర కమిటీ సభ్యుల నాయకత్వంలో మహబూబ్ నగర్ జిల్లా నుండి అన్ని మండలాల నుంచి అధిక మొత్తంలో తరలి వచ్చి మన హక్కుల సాధనకై మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. హైదరాబాద్లో మహాధర్నా కార్యక్రమాన్ని
మరి రాంబాల్ నాయక్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గిరిజన లంబాడా సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలి. దాదాపు 15-20 సంవత్సరాల క్రితం నుండి మాడా ఆఫీస్ ఎప్పుడైతే మన్నానూరులో ఉండేనో మరి దాని తర్వాత కూడా మహబూబ్ నగర్లో ప్రతి సంవత్సరము గిరిజన లంబాడాలకు మరి రాష్ట్ర బడ్జెట్లో మరి ఈ యొక్క బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. కానీ సబ్సిడీ రుణాల విషయంలో మరి ఇక్కడ ఉన్న గిరిజనులకు అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టాలి. గత 1-2 నెలల నుండి కూడా మరి మైనార్టీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ రుణాల మరి వారి యొక్క ప్రక్రియ ప్రారంభమవుతుంది కార్పొరేషన్వి. మరి అదేవిధంగా లంబాడాలకు ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క లబ్ధి చేకూరలేదు. గతంలో ఏదైతే ఆ 2014 నుంచి మరి 14 అని మరి దాని తర్వాత ఇప్పటి వరకు మొన్నటి వరకు అప్లై చేసుకున్న కొంతమందికి వచ్చినాయి. మళ్ళీ ఇంకా కొంతమందికి కూడా సబ్సిడీ రుణాలు అందలేదు. సబ్సిడీ రుణాల కొరకు గిరిజనులు నిరుద్యోగులు ఎంతో మంది మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మేము ఒక ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సాయం అందితే మా యొక్క జీవితాన్ని మేము బాగుపరుచుకున్నామనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క నిరుద్యోగులు చాలా నిరాశతో ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క రుణాలు మంజూరు చేయాలి. దీనికి సంబంధించింది కూడా అనేక రకాలుగా రాజకీయ పరంగా కానీ మరి యొక్క రుణాల పరంగా కానీ మరి గిరిజనులకు జరుగుతున్న అన్యాయాల గురించి కానీ ఈ యొక్క ధర్నాను మరి మహబూబ్ నగర్ జిల్లా నుండి దాదాపు పెద్ద మొత్తంలో మరి 26 తారీఖు నాడు హైదరాబాద్ చేరుకొని ఈ యొక్క లంబాడీల ధర్నాను విజయవంతం చేయాలి. లంబాడీల ఐక్యత అనేది మనం అందరం గురించి ఈ యొక్క ఐక్యతను చాటాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై లంబాడా. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ నివాసంలో పోలీసుల తనిఖీలు. పోక్సో కేసులో తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు బండి భగీరథ్ కోసం గాలింపు. లైట్ వస్తారా?
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ని విలక్షణ నటుడు కమల్ హాసన్ కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గాంధీ బిఫోర్ ఇండియా పుస్తకాన్ని అందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కమల్ హాసన్ ఫోటోలను పంచుకున్నారు. ఈ రోజు నేను గౌరవనీయ తమిళనాడు ముఖ్యమంత్రి సోదరుడు విజయ్ ని కలిశాను. వారిని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాను. తమిళనాడు అభివృద్ధి కోసం ఆయన కన్న కలలు, ఆలోచనలు నాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా నా పట్ల ఆయన ప్రదర్శించిన వినయం, ఆప్యాయత నన్ను గర్వపడేలా చేశాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఈ క్రమంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సాయం అవసరమని పేర్కొంది. ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చి దీనితో పాటు 6 ముఖ్య డిమాండ్లను ముఖ్యమంత్రి విజయ్ ఎదుట ఉంచినట్లు తెలిపారు. అంతా మంచి జరగాలని ముగించారు. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కిషోర్ పోరెడ్డి గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. మాజీ మంత్రి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు 10 రూపాయలు పెరిగే అవకాశం. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.